ఒకటే ముచ్చట, మీ ఇంట్లో మంచి జరిగే ఉంటే ఓటెయ్యుర్రి, ప్రభుత్వ పథకాలు అందుకున్నోళ్ళంతా ఆశీర్వదించుర్రి అని అడుగుతున్నాడు సీఎం జగన్ సారు. ఎక్కడికి పోయినా చేసిన పనేంటిది, ఇచ్చిన పథకాలు ఏంటియో చెప్పి ఓట్లు అడుగుతున్నాడు. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకుని ఆగం కావద్దు అన్నట్టు పబ్లిక్ ను హుషారు చేస్తున్నాడు. ఇక అట్లనే శుక్రవారం కూడా 3 జాగల్ల మీటింగ్ పెట్టి పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పిండు సారు. ఓసారి అట్లట్లా పోయొద్దాం పారి. ఒకటో తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదువుతా ఉన్నాడు. 10th క్లాస్కి వచ్చేసరికి 2035 వచ్చేసరికి ఆ పిల్లడు IB సర్టిఫికెట్ తో 10th క్లాస్ పాస్ చేస్తాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలకు ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీ సర్టిఫికెట్ లో కూడా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో, ఏ LSE నుంచో, ఏ స్టాన్ఫోర్డ్ నుంచో, ఏ MIT నుంచో వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చిన కోర్సులతో ఆ పిల్లాడు డిగ్రీ పుచ్చుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు ఏకంగా 10th క్లాస్ IB సర్టిఫికెట్ తో తన డిగ్రీలో LSE, హార్వర్డ్, MIT లాంటి కోర్సుల సర్టిఫికెట్లతో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంగ్లీష్ మీడియం చదువులతోని పొల్లగాండ్లు పెద్ద పెద్ద కొలువులు కొడతారు, మన కండ్ల ముంగట్నే మస్తు ఎదిగిపోతారు. ఆలోచనలు చేసుకోండి అన్నట్టు చెప్పిండు సీఎం సారు. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని రంగురంగుల కాగితాలు చూసి మోసపోకుర్రి అని హెచ్చరిక చేసిండు. ఎగస్ పార్టీ వాళ్ళ మాయల వడకుర్రి, వాళ్ళ మాటలు పట్టుకొని మార్వానం పోకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు, అన్న ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా? అక్క ఎప్పుడైనా జరిగిందా మీ ఇంటికే పథకాలు అందాయా? అన్న ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే రేషన్ వచ్చిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు రేషన్ కావాలనన్నా, పింఛన్లు కావాలనన్నా, పథకాలు కావాలనన్నా సర్కారు ఆఫీసుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరగాల్సి వస్తుండే. అసోంటిది ఇప్పుడు ఇంటికే వస్తున్నాయి అన్ని. ఇక మీరే ఆలోచనలు చేసుకొని అన్నట్టు మాట్లాడిండు సారు. 2014లో ఇదే ముగ్గురితో చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఆ 5 సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి కనీసం ఒక్కటైనా ఇందులో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అప్పట్లో గిట్లనే లేని ముచ్చట్లు అన్ని చెప్పి గద్దెనెక్కినాక ఉత్త చేతులు చూపించిండ్రు. 3 దోస్తులను అస్సలు నమ్మొద్దు అన్నట్టు చెప్పిండు సారు. గిట్ల మంగళగిరి, పుత్తూరు, కడప పట్టణాలల్లో సీఎం సార్ మీటింగులు మస్తు జోరుగా నడిచినాయి. లోకేశం పోటీ చేస్తున్న మంగళగిరిలోనైతే జగన్ సార్ మీటింగ్ కు పబ్లిక్ పొట్టు వచ్చిండ్రు. సై అంటే సై అన్నట్టే చేసిండ్రు, సమరానికి సిద్ధం అన్నట్టు చేసిండ్రు.